ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. మనం చిన్నప్పుడు చూస్తే ఏదో కరెంట్ షాక్‌తోనో, లేకపోతే యాక్సిడెంట్‌లోనో, లేకపోతే అనారోగ్యంతోనో చనిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. ఆత్మహత్య, చిన్నదానికి కూడా ఆత్మహత్య. పరీక్షల్లో ఫెయిల్ అయితే ఆత్మహత్య, అప్పుల బాధ ఎక్కువైతే ఆత్మహత్య, రోగాలు వస్తే బాగాదేమో అని ఆత్మహత్య, మానసిక సమస్యలతో ఆత్మహత్య, భార్య విడాకులు ఇచ్చిందని ఆత్మహత్య, కొడుకులు సరిగా ప్రయోజకులు కాలేదని ఆత్మహత్య. ఈ విధంగా ఆత్మహత్యలు పెరిగిపోతుంటే మరి దీనిపైన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఎంతమంది చనిపోతున్నారు అనేది ఒకసారి గణాంకాలు కనుక తీస్తే ఈరోజు చూస్తే నిజంగా కడుపు తరుక్కుపోయింది. నిజంగా ఇంత జరుగుతోంది అని కుటుంబ సమస్యలే కడతేరుస్తున్నాయి. కుటుంబంలో చిన్న సమస్య వస్తే ఎందుకు ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం, ఈ ఎప్పుడైతే భార్యాభర్త చిన్న కుటుంబాలుగా విడిపోయి ఎక్కువ ఉమ్మడి కుటుంబం ఉంటే వాళ్ళు ఏదైనా చిన్న చిన్న విభేదాలు వచ్చినా కూడా తల్లిదండ్రులో, అవ్వలో, తాతలో, పెదనాన్నలో, పిన్నమ్మలో ఏదో ఒకటి సమస్యకు పరిష్కారం చూపేటోళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాబట్టి నిజంగా ఉమ్మడి కుటుంబాలు మళ్ళీ రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆత్మహత్యలకు ప్రధాన కారణం ఇదే. అనారోగ్యం, అప్పుల బాధతోనూ తనువు చాలిస్తున్నారు. ఏపీలో రోజుకు సగటున 22 మంది బలవన్మరణం. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఒక రోజుకు 22 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారంట. చూడండి, అందులో మన ఇంట్లో వాళ్ళు ఉంటే మనకెంత బాధ ఉంటుంది. కాబట్టి ఇలాంటి దానికి దూరంగా ఉండాలి. ప్రమాద మరణాలు, ఆత్మహత్యల సమాచారక వార్షిక నివేదిక 2024లో, ఈ ఇయర్ కూడా లాస్ట్ ఇయర్ కూడా కాదు ఇది. ఇవన్నీ చూస్తే ఎంతమంది ఏం చనిపోయినారు, ఏ ఏ కారణాలతో ఆత్మహత్యలు చేసుకున్నారనే విషయం పైన ఒకసారి విశ్లేషిస్తే కుటుంబ సమస్యలు అంటే భార్యాభర్తలో ఏదో ఆ సమస్యలతో 2267 మంది, అనారోగ్యంతో 2049 మంది. అనారోగ్యంతో అంటే ఇక్కడ ఒకటి, ప్రభుత్వాలు ఖచ్చితంగా ఈ హాస్పిటల్స్లో కనుక సరైన ఫెసిలిటీస్ ఉంటే వీళ్ళు చనిపోరు. ఎందుకు చనిపోరు? ఇప్పుడు క్యాన్సర్ వచ్చింది, క్యాన్సర్కి ట్రీట్మెంట్ కావాలంటే లక్షలాది రూపాయలు కావాలి, పేదల దగ్గర డబ్బులు ఉండవు. పోనీ ప్రభుత్వ హాస్పిటల్లో ఆ ఫెసిలిటీస్ ఉన్నాయా? లేవు. కిడ్నీ రోగాలు వస్తే డయాలసిస్ చేసుకోవాలంటే ఇప్పుడున్న ఆరోగ్యశ్రీ ఉంది, ఆ ఆరోగ్యశ్రీ కూడా కొన్ని హాస్పిటల్లో సరిగా చేయట్లేదు, సరైన అందుబాటు లేదు, వాళ్ళకు చూసుకునే మనుషులు లేకపోవడం. ఒక మనిషి అనారోగ్యం పాలైతే ఒక మనిషి ఖచ్చితంగా అటెండర్ ఉండాలా. ఆ పరిస్థితి ఎక్కడుంది? రోగం వస్తే పెళ్ళాం మొగుడిని వదిలేసి వెళ్ళిపోతుంది, పెళ్ళానికి వస్తే మొగుడు పెళ్ళాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు, బంధువులు ఎవరు ఉండరు, కొడుకులు పట్టించుకోరు. మరి ఏం చేస్తారు? ఇవన్నీ చూసి చెల్లించి ఇంక అనారోగ్యం పాలు ఎందుకు, హాస్పిటల్ చుట్టూ తిరగడం ఎందుకు అని చనిపోయిన వాళ్ళు కూడా ఈ వేలల్లో ఉన్నారంటే 2049 మంది ఉన్నారంటే చూడండి. ఇంకా అప్పుల బాధతో 983 మంది చనిపోయినారు. అప్పులు ఉండొచ్చు, కానీ ఆ ధైర్యం కూడా ఉండాలా. కొంతమంది కోట్లు అప్పులు చేసి ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, పేదలను మోసం చేస్తున్నారు, బ్యాంకులను మోసం చేస్తున్నారు, చీటీలు వేస్తున్నారు. వాళ్ళందరూ దర్జాగా తిరుగుతున్నప్పుడు కేవలం రైతులు మాత్రమే అప్పులు చేసి తీర్చలేక, అవమానం భరించలేక చనిపోయిన వాళ్ళు కేవలం పేదలే. పెద్దలు ఎవరు చనిపోయినారో మీరు చూసుకోండి. ఆత్మహత్యల్లో అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఎక్కువ మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు, పెద్దలు అయితే అస్సలు ఉండరు. వాళ్ళు కోట్లాది రూపాయలు, మనం మంగ్లీ విషయంలో చూసాం, వందలాది కోట్లు, అనంతపురంలో చూసినాం, హనీ ట్రాప్ చూసాం, ఇలాంటివి ఎన్నో చూస్తున్నాం. పోలీసుల ఇన్వాల్వ్మెంట్, నిజంగా ఆత్మహత్య చేసుకోవాలంటే తప్పుడు పనులు చేసే పోలీసులు ఈ హనీ ట్రాప్లో ఉన్న వీళ్ళు కదా చేసుకోవాల్సింది ఆత్మహత్యలు, ఇలాంటి పేదలు కాదు కదా చేసుకోవాల్సింది. అప్పుల బాధతో ఇంతమంది, మత్తు పదార్థాలు మద్యానికి బానిసయ్యి 617 మంది చనిపోయినారు. దీనికి కారణం ఎవరు? ప్రభుత్వాలు కాదా? మద్యం అమ్మేది ప్రభుత్వాలే, మత్తుకు బానిసలు చేసేది ప్రభుత్వాలే. మరి డీ అడిక్షన్ సెంటర్స్ ఎన్ని ఉన్నాయి? ఆ డీ అడిక్షన్ సెంటర్లో ఎంతమందికి అడిక్షన్ నుంచి బయటికి తీసుకొచ్చారు? నో, దీనికి ఆన్సర్ లేదు. 617 మంది చనిపోయినారంట. ప్రేమ విఫలం కావడంతో 217 మంది. దానికి కూడా కౌన్సిలింగ్ చేయాలి కదా. ఇంట్లో వాళ్ళు ఏదైనా ప్రేమ విఫలమైతే, అరే ఇది విఫలమైతే కాదు, జీవితం చాలా ఉంది అనే కౌన్సిలింగ్ చేసే మనుషులు లేకపోయారు. అందుకే వీళ్ళందరూ కూడా వీళ్ళకి భరోసా ఇచ్చే మనుషులు లేరు. కాబట్టి తల్లిదండ్రులు కూడా పిల్లలతో స్నేహపూర్వకంగా ఉండాలని సైకియాట్రిస్టులు ఎంతోమంది చెప్తున్నారు. అందుకనే మన పిల్లలు ఏం చేస్తున్నారు, మన నడవడికి ఎలా ఉంది, వాళ్ళు మత్తుకు బానిస అయినాడా, లేకపోతే ప్రేమలో ఉన్నాడా, లేకపోతే వాడు ఎందుకు మూడీగా ఉన్నాడు అని దగ్గరకు తీసుకొని హక్కున చేర్చుకొని ఇలాంటివి జరుపుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్ పైన ఉంది. ఖచ్చితంగా మనం చేయాలి. ఇంకా వివాహ సంబంధ కారణాలు, పెళ్ళి కుదరలేదని, విడాకుల సమస్యలు, వరకట్నం వంటివి 203 మంది. ఇవి చూస్తుంటాము. నిజంగా దిశ పోలీస్ స్టేషన్ దగ్గర వెళితే, మహిళా పోలీస్ స్టేషన్లో రోజు అర్ధరాత్రి వరకు పోలీసులకు పని ఉంటుంది. ఒక పట్టాన వినరు. ఈగోలతోనే నిజంగా జీవితాలు పోతున్నాయి. ఒక చిన్న మెట్టు తగ్గితే, నాకు రాకపోయినా పర్వాలే, వాడు బాగుపడకూడదు. నిన్న ఒక ఆస్తి పంచాయతీ వచ్చింది నా దగ్గరికి, దాదాపు కోట్ల రూపాయలు. ఈయనేమంటాడు, నాకు రాకపోయినా పర్వాలేదు సార్, ఎవరన్నా దీన్ని వేరే వాళ్ళ పేరుతో రాపిచ్చేసినాడు ఆయన అదే అంటాడు, వానికి రాకూడదు కానీ నాకు కూడా వద్దు, ఎవడన్నా తినొచ్చు అని. అంటే ఏంటి ఈగో? ఇద్దరు బంధువులే,
ఇద్దరు సర్దుకుంటే పోరు. ఇదే కదా సమస్యలు. ఇంకా పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోవడంతో 96 మంది, సన్నిహితుల మరణం తట్టుకోలేక కొంతమంది ఇంట్లో భార్య, భర్త, లేదా అన్న కొడుకులు ఇలా నిన్న ఈరోజు పేపర్లో కూడా చూసాం. నిన్న ఈతకు వెళ్ళి ఒక అబ్బాయి చనిపోతే ఒక ఆ కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేక ఏడ్చి ఏడ్చి గుండెపోటుతో చనిపోయినాడు నిన్న మన అనంతపురం జిల్లాలో. ఇవి కూడా చాలా సంఘటనలు ఉన్నాయి. ఏది ఏమైనా చదువు దగ్గర నుంచి చిన్నప్పటి నుంచి కూడా ధైర్యాన్ని నేర్పించాలా, ఎలా బతకాలి, కాన్ఫిడెన్స్ లెవెల్ ఏ విధంగా ఉండాలి, నువ్వు లోలోకి వెళ్తే ఏ విధంగా ఉండాలి అనేది కూడా చదువులో ఉండాలి కదా. కేవలం ఏదో అక్బరు, బాబరు ఇవన్నీ చెప్పడం కాదు కదా. పిల్లలకి మానసిక స్థైర్యాన్ని నింపే పాఠాలు కూడా చేర్చాల్సిన అవసరం ప్రభుత్వాలపైన ఉంది. మరి ఇంకా కెరీర్ సమస్యలు, ఉద్యోగం రాలేదనో ఇంకొకటో, పేదరికంతో 68 మంది, ఇది ఇంకా దరిద్రం. పేదరికంతో అన్నం కూడా దొరకలేని పరిస్థితి, అడుక్కోలేని పరిస్థితి. ఏం చేయాలా? పుట్టడం నేరమా? అంటే చూడండి, పేదరికంతో చనిపోతున్నారంటే ప్రభుత్వాలు సిగ్గుపడాల, నిజంగా సిగ్గుపడాల. ఏంటి పేదరికం? వాళ్ళ అన్నం, కూడు, బట్ట, గూడు. పక్కా ఇల్లు కట్టిస్తామంటారు ప్రభుత్వాలు, బట్టలకు లేవు, ఫుడ్డు లేదు, మళ్ళీ రేషన్ బి అన్నీ ఇస్తున్నారు. మరి ఎందుకు చనిపోతున్నారు? ప్రభుత్వాలు చెప్పిన లెక్కలే కదా ఇది. పేదరికంతో 68, నిరుద్యోగం, ఉద్యోగం రాక ఇది ఇంకా చాలా తక్కువ, ఎక్కువే ఉంటారు నాకు తెలిసి 54 మంది. నపుంసకత్వం, కొంతమంది ఈ సెక్సువల్ డిజార్డర్స్, దీనికి కూడా నిజంగా మందులు ఉన్నాయి, డాక్టర్స్ ఉన్నారు. పోలేక కొంతమంది పెళ్ళిడికి వచ్చిన తర్వాత అబ్బాయిలకి పెళ్లి చేస్తారు, చెప్పుకోరు. పెళ్ళైన తర్వాత వారికి సెక్సువల్ ప్రాబ్లమ్స్, భార్య దగ్గరికి వెళ్ళలేరు, ఆ విధంగా ఎవరికి చెప్పుకోలేక పెళ్ళైన 2-3 రోజులకే చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అది బయటికి చెప్పుకోలేరు. చెప్పుకుంటే దానికి ఏదైనా ట్రీట్మెంట్ ఉంటుంది కదా. ఇలాంటివి కూడా చాలామంది, ఇవి కూడా ఉన్నాయంటే 31 మంది చనిపోయినారంట. ఇంకా ఆస్తి వివాదాల్లో 26 మంది అన్నారు, ఇది తప్పు. ఇంకా కొన్ని వందల మంది ఓన్లీ అనంతపురం జిల్లాలోనే ఆస్తి వివాదాల్లో నాకు తెలిసి 100 కేసులు ఉన్నాయి, గొడవలు పడి చంపుకునేటివి. ఇతర తెలియని కారణాలు, అంటే ఏమీ తెలియకుండా, ఏ కారణము తెలియకుండా, అంటే వాళ్ళకి ఏదో కారణం ఉంటుంది కానీ ఎవరికి చెప్పుకోలేరు. పక్కింటోళ్ళకి చెప్పుకోలేరు, పోనీ లెటర్ రూపంలో రాసినారా అది రాయరు, ఏ సమస్య ఉందో తెలియదు. అలాంటి వాళ్ళు 1514 మందిలు ఉన్నారు. అంటే కొన్ని వేల మంది చనిపోయినారు. ఇంకెక్కడ రోజు కూలీలు, ఆత్మహత్యలు చేసుకున్న వారిలో ఎవరెవరు ఏంటంటే రోజు కూలీలు. చూడండి, కూలీ పని చేసేవాళ్ళు, స్వయం ఉపాధి పొందేవాళ్ళు, అంటే ఏదో పని చేసుకొని, రైతులు, కౌలు రైతులు, వ్యవసాయదారులు, గృహిణులు, ఉద్యోగుల్లో అంటే తక్కువ మంది, విద్యార్థులు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు, విశ్రాంతి ఉద్యోగులు ఉన్నారు, ఇతరులు ఉన్నారు. చూడండి, ఇక్కడ ఎవరన్నా బడా నేతలు, రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు ఎవరన్నా ఉన్నారా? నో, లేరు. అందుకనే మన దరిద్రం ఏంటంటే మన దేశంలో ఈ పేదరికంతోనే ఇవన్నీ సమస్యలు. డబ్బు ఉంటే కొన్ని సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. డబ్బు ఉంటే ఏముంది, ఇప్పుడు ఫెయిల్ అయినాం, డబ్బు ఉంది, వ్యాపారం చేసుకుంటాం, ఆత్మహత్య చేసుకోం. నపుంసకత్వం అంటాడు, వాడి దగ్గర డబ్బులు ఉంటే ట్రీట్మెంట్ తీసుకుంటాడు. ఇంకా ఇంట్లో సమస్యలు వస్తే డబ్బులు ఉంటే ఏదో అది, ఈ డబ్బులు ఉంటే పోలీస్ స్టేషన్లో కూడా డబ్బులు ఉంటేనే పనులు జరుగుతాయి, డబ్బులు లేకపోతే పని జరగవు. ఇవన్నీ లేకనే, పేదరికంతోనే ఇవన్నీ కూడా ఇంపాక్ట్ పడి ఆత్మహత్యలు కూడా పెరిగిపోతున్నాయి. ఒకసారి వివరాల్లోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్లో రోజుకు సగటున 22 మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. వీరిలో అత్యధికులు కుటుంబ సమస్యలు, అనారోగ్య కారణాలు, అప్పుల బాధతో ప్రాణాలు తీసుకుంటున్నారు. ఆత్మహత్య చేసుకుంటున్న వారిలో ఎక్కువ మంది రోజు కూలీలే. ఏడాదికి 1,00,000 కంటే తక్కువ ఆదాయం కలిగిన వర్గాల వారే. జాతీయ నేర గణాంక సంస్థ తాజాగా విడుదల చేసిన ప్రమాద మరణాలు, ఆత్మహత్యల సమాచార వార్షిక నివేదిక 2024 ఈ వివరాలు వెల్లడించింది. రాష్ట్రంలో 2023తో పోలిస్తే 24లో ఆత్మహత్యలు 4.4% మేర తగ్గాయంట. 2023లో 8,684 మంది ఆత్మహత్య చేసుకోగా 2024లో ఆ సంఖ్య 8,302కు తగ్గిందంట. రాష్ట్రంలో బలవన్మరణాల రేటు 15.5% నమోదైంది. ఆత్మహత్యల ఆవేశంతో ఏపీలో 10వ స్థానంలో ఉందంట. మొత్తం మన దేశంలో ఉన్న రాష్ట్రాల్లో 10వ రాష్ట్రంగా మనం ఉన్నామంటే ఎంత దరిద్రంలో ఉన్నామనేది ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఎయిడ్స్ బాధితుల ఆత్మహత్యల్లో మొదటి స్థానంలో మహారాష్ట్ర నిలవగా ఏపీ 2వ స్థానంలో ఉంది. అబ్బా, దీని గురించి న్యూస్ చేయాలనుకున్నా, ఈరోజు ఖచ్చితంగా ఇది వచ్చింది. మహారాష్ట్ర ఎక్కువ, ముంబై ఆ ఏరియాలో ఈ వేశ్యలు, రెడ్ లైట్ ఏరియా ఎక్కువ ఉంది. దాని తర్వాత ఏపీ 2వ స్థానం ఉందంటే ఎంత దరిద్రంగా ఉన్నామో ఒకసారి ఆలోచన చేయండి. అనంతపురంలో రోజుకు 2 నుంచి 3 కేసులు ఓన్లీ ప్రభుత్వ హాస్పిటల్లోనే ఎయిడ్స్ కేసులు వస్తున్నాయి. మీకు తెలియని విషయం ఇది. ప్రతిరోజు ఎవ్రీడే 2-3
ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్. ఇంకా ప్రైవేట్గాను ఆర్డిటి సెంటర్లోను ఎంతమంది ఉన్నారో తెలియదు, ఒకరికి తెలియకుండా ఒకరు. ఈ మధ్య కాలంలో మన ఆర్ట్స్ కళాశాలలో బ్లడ్ క్యాంప్ పెట్టారు. ఆ బ్లడ్ క్యాంప్ పెడితే ఆర్ట్స్ కళాశాలలో ఉన్న విద్యార్థులందరికీ బ్లడ్ తీసుకొని అవన్నీ చెక్ చేస్తే దాంట్లో ఇద్దరికి, డిగ్రీ చదువుకున్న ఇద్దరికి ఎయిడ్స్ ఉంది. ఆ ఎయిడ్స్ ఉన్న వాళ్ళు ఎంతమందితో శారీరకంగా సంబంధాలు ఉన్నాయి, ఆ అమ్మాయిలకు ఎయిడ్స్ వస్తుంది. ఆ అమ్మాయిల ద్వారా పెళ్లి చేస్తే వాళ్ళు పుట్టబోయే పిల్లలు, వాళ్ళ భర్త ఏ విధంగా స్ప్రెడ్ చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. దీని గురించి కూడా ఒకసారి ఖచ్చితంగా మన అనంతపురంలో ఎన్ని కేసులు వస్తున్నాయి, ట్రీట్మెంట్ ఎలా ఉందనే దాని గురించి కూడా ఖచ్చితంగా ఒకసారి చర్చించుకుందాం. అలాగే పురుషులే ఎక్కువ అంట. రాష్ట్రంలో బలవంతపు చావుకు పాల్పడిన వారిలో పురుషులు 6462 మంది, అంటే 77.83% కాగా మహిళలు 1838, 22.13%. ట్రాన్స్జెండర్లు 2 మహిళల కంటే పురుషులే ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కుటుంబ సమస్యలు, అనారోగ్యం, అప్పులు, ఈ 3 కారణాలతోనే 5290 మంది ఆ బలవన్మరణానికి పాల్పడ్డారంట. మద్యం, మత్తు పదార్థాలకు బానిసగా మారి 617 మంది ప్రాణాలు తీసుకున్నారు. ప్రేమ విఫలం, పెళ్లి కుదరలేదని, విడాకులయ్యాయని, వరకట్న వేధింపులకు గురయ్యాయన్న వేదనతో ఎక్కువ మంది ఆత్మహత్య చేసుకున్నారు. 60% మంది ఆ వర్గాల వారి ఆత్మహత్య చేసుకుంటున్న వారిలో 4969 మంది రోజు కూలీలు. ఈ దరిద్రం ఇదే కదా, పేదరికంతోనే ఇవన్నీ వస్తున్నాయి. డబ్బు ఉంటే కాన్ఫిడెన్స్ వస్తుంది, ఆ డబ్బు లేకనే ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి. స్వయం ఉపాధి కూలీలు పొందే రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలే ఈ వర్గాలకు ఆదాయం తక్కువగా ఉండటం, జీవనం కష్టంగా మారటం, అప్పులు పాలవడం వంటి వాటి వల్ల బలవంతపు చావు చస్తున్నారంట. కుటుంబ సమస్యల కారణంగా ఆత్మహత్యకు పాల్పడుతున్న వారిలో ఎక్కువ మంది గృహిణులే. 756 మంది గృహిణులు వివిధ కారణాలతో బలవన్మరణాలకు పాల్పడ్డారు. చాలని ఆదాయం వల్ల ఆర్థిక సమస్యలతో సతమతమైపోయి అనారోగ్యానికి గురైతే చికిత్స చేయించుకోలేక ఎక్కువ మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇది ఎంత దరిద్ర పరిస్థితి చూడండి. వేరే దేశాల్లో విద్యా వైద్యము ప్రభుత్వాలు చూసుకుంటున్నాయి, మన దరిద్రం విద్యా వైద్యము ప్రైవేటు పరమైన. ఎప్పుడైతే ప్రైవేటు పరమైందో అప్పుడు ఈ ఆత్మహత్యలు పెరిగినాయి. మరి దీనిపైన నాయకులేమో ఊదరగొడుతుంటారు. విద్యా వైద్యం ఎందుకు మీరు ప్రభుత్వ పరం చేయరు? కొన్ని దేశాల్లో వాళ్ళే చూస్తున్నారు కదా ప్రభుత్వమే, మరి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారంటే మరి దీనిపైన నాయకులు సమాధానం చెప్పాలి. ఆత్మహత్యకు పాల్పడ్డ వారిలో 5500 మంది నిరక్షరాస్యులు, 10వ తరగతి వరకే చదివిన వారు, వృత్తి విద్యా కోర్సులు చదివిన వారిలో ఎక్కువ మంది ఉన్నారు. అంటే దీనికి కారణం చదువు, పేదరికం, ఈ 2 కారణం. దీనిపైన ప్రభుత్వాలు ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ దరిద్రంగా ఎప్పుడు పోతామో, ఈ దరిద్రం నుంచి మనం ఎప్పుడు బయటపడతామో, ఈ పేదరికం ఎప్పుడు పోతుందో అప్పుడు ఆత్మహత్యలు తగ్గుతాయి. విద్యా వైద్యం ముఖ్యంగా ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆత్మహత్యలు ఉండవు, సంతోషంగా ఉంటుంది. చూడండి, సంతోషకరమైన దేశాలు ఫిన్లాండ్ కావచ్చు, కొన్ని దేశాలు ఉన్నాయి. వాళ్ళతో పాటు మనం ఎందుకు బతకలేకపోతున్నాం? అక్కడ ప్రభుత్వాలు ఖచ్చితత్వంతో ఉండడం, అక్కడ జీవన శైలి, నికర ఆదాయం ఇవన్నీ కూడా ఇంపాక్ట్ అవుతున్నాయి. మరి మన రాష్ట్రం ఆ విధానానికి రావడం ఇక ఎన్నేళ్ళు పడుతుందో మీరే ఒకసారి ఊహించండి. దీనిపైన కామెంట్ చేయండి.